oh Sakhi, Sakhi, na priya Sakhi. పదాల వెల్లువతో పలకరించే కథలతో చిగురించే ఆశ నీవే మనసుని తాకగా కగా సఖీ ఓ ఓ ఓ. కష్టంలో ఉన్న భారంగా ఉన్న సౌఖ్యంగా ఉన్న ఈ స్నేహం లేకున్నా నువ్వేగా నా తోడుగా సఖీ ఓ ఓ ఓ సఖీ సఖీ నా ప్రియా సఖీ. ప్రేమించే మనస్సులో బాధించే బంధమో తెలియలేదుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం. తరువాత రోజు మార్నింగ్ ప్రియా తన కాలేజ్ డాక్యుమెంట్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఇలా అనుకుంటుంది. ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. నా కాలేజ్ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకోని డాక్యుమెంట్స్ సర్దుకుంటూ ఉండగా మహేంద్ర పిలుస్తారు. ప్రియా, నువ్వు కాలేజ్కి ఎప్పుడు వెళుతున్నావు? ఇంకా 1 అవర్లో వెళ్తా అంకుల్. అలాగే కిషోర్ నన్ను పిక్ చేసుకుంటా అని చెప్పాడు. ఇంకా తనకి ఆ యూనివర్సిటీ బాగా తెలుసంట. నాకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. సరే ప్రియా, జాగ్రత్తగా వెళ్ళు. ఈ అవసరం వచ్చిన వెంటనే కాల్ చెయ్యి. అలాగే ఇంకా గుప్తాని తీసుకుని వెళ్ళు. వెంటనే ప్రియా, వద్దు అంకుల్, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్తుంది. మహేంద్ర చిరునవ్వుతో ఆమె తలను నిమిరి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడే స్టెప్స్ దిగుతున్న ఉదయ్ వాళ్లు మాట్లాడుకునేది వింటాడు. అలాగే కిందకు దిగి సోఫాలో కూర్చుని రిలాక్స్డ్గా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. ఈలోగా గుప్తా అక్కడికి వస్తాడు. ఆఫీస్ షెడ్యూల్ వివరిస్తూ ఉంటాడు. మీటింగ్ షెడ్యూల్స్ సర్, మన న్యూ వెంచర్ కోసం మార్కెటింగ్ టీంతో మీటింగ్ ఉంది. అలాగే అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం సైట్ విజిట్ చేయాలి అని గుప్తా చెప్తూ ఉంటాడు. కాని ఉదయ్ దేనిని పట్టించుకోడు. అతని కళ్ళు ప్రియనే చూస్తూ ఉంటాయి. ప్రియా టెన్షన్ని గమనిస్తూ ఉంటాడు. ప్రియా టెన్షన్గా కిషోర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది గమనించిన గుప్తా సర్ అంటూ ఉదయ్ని పలకరిస్తాడు. క్యాన్సిల్ ఎవ్రీథింగ్. నాకీరోజు ఇంకో ముఖ్యమైన పని ఉంది. గుప్తా ఆశ్చర్యపోతాడు. ఏమి అడగలేక అలాగే నిల్చుండిపోతాడు. ఇంతలో ప్రియకు టెన్షన్ పెరిగిపోతుంది. ప్రియ కౌసల్యా దగ్గరికి వెళ్ళి కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తుంది. ఇంకా వెయిట్ చేయడానికి తనకి టైం లేదు అని చెప్తుంది. ఇది విన్న ఉదయ్ లైట్గా స్మైల్ చేస్తాడు. ప్రియా టెన్షన్ని చూసిన రోహన్, ఏం భయపడకు, నేను నిన్ను కాలేజ్కి తీసుకువెళ్తా అని అంటాడు. ప్రియ ఏదో చెప్పబోతుండగా ఉదయ్ సీరియస్గా రోహన్ వైపు చూస్తూ దగ్గుతాడు. అది గమనించిన రోహన్ ఒక్క నిమిషం ఆగి ఉదయ్ వైపు చూస్తూ ఇలా అనుకుంటాడు. అన్నయ్య చేసిన సౌండ్ నాకు వార్నింగ్ సౌండ్లా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం బెటర్. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. మర్చిపోయాను ప్రియా, నాకు చాలా ఇంపార్టెంట్ పనుంది. నాకిప్పుడే గుర్తొచ్చింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇంకోసారి కిషోర్కి ట్రై చేయి. ఈసారి ఖచ్చితంగా తను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అని బయటకు వెళ్ళిపోతాడు. కౌసల్య వెంటనే, ఉదయ్, నువ్వు ప్రియం తీసుకుని వెళ్ళొచ్చు కదా, తనకి ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఉదయ్ సమాధానం చెప్పేలోగా, లేదు అత్తయ్య, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్తుంది. కాని కౌసల్య, లేదు ప్రియా, నేను నిన్ను అలా పంపించను, నువ్వు ఉదయ్తోనే వెళ్ళు అని చెప్పేసరికి ప్రియకి వేరే దారిలేక సరే అంది. ఉదయ్ వెంటనే కార్ కీస్ తీసుకుంటాడు. ఉదయ్ ప్రియా కార్లో వెళ్తారు. వాళ్లని ఫాలో అవుతాడు గుప్తా. కొద్దిసేపటి తర్వాత ప్రియ కారు అద్దంలోంచి చూస్తూ ఉంటుంది. ఆమె ఎందుకో డల్గా ఉందని గమనించిన ఉదయ్ కార్ పక్కకి ఆపుతాడు. ప్రియా ఉదయ్ వైపు కన్ఫ్యూజన్గా చూస్తూ ఏమైంది అని అడుగుతుంది. ఉదయ్ ఆమె కళ్లల్లోకి చూస్తూ ఆమె చెయ్యి పట్టుకుని, ఏమైంది? ఎందుకలా ఉన్నావ్? నీ ప్రాబ్లమేంటి?
నేను రావడం నీకిష్టం లేదా? అని అడుగుతాడు. ప్రియం ముందు చెప్పటానికి సంకోచించినా తరువాత ఇలా అంటుంది. నా ప్రాబ్లం నువ్వు రావడం కాదు, నీతో పాటు నీ స్టేటస్ కూడా తీసుకొస్తున్నావు. ఇప్పుడు నన్ను అందరూ స్పెషల్గా చూడడం నాకిష్టం లేదు, నాకు నార్మల్గా ఉండడమే ఇష్టం అని చెప్తుంది. అది వినగానే ఉదయ్ ఆశ్చర్యపోతాడు. అలాగే తన స్టేటస్ని చూపించొద్దు అని చెప్తున్న ప్రియా మాటలు ఉదయ్కు వింతగా అనిపించాయి. ఇంక ఏమీ మాట్లాడకుండా ఉదయ్ వెంటనే గుప్తాకు కాల్ చేస్తాడు. హలో గుప్తాగారు, మీరు డ్రైవర్ ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను మాత్రమే వెళ్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కార్ కాలేజ్ రీచ్ అవ్వగానే కార్ని పార్క్ చేసి కోట్ రిమూవ్ చేసి సింపుల్గా నార్మల్ వ్యక్తిగా కాలేజ్లోకి ఎంటర్ అవుతాడు. ప్రియా ఉదయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఉదయ్ ప్రియా చెయ్యి పట్టుకుని వెయిటింగ్ హాల్ వైపు తీసుకుని వెళతాడు. ఇద్దరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తుంటే ప్రియా చాలా కంగారుపడుతుంది. ఉదయ్ ప్రియా వైపు చూస్తూ టెన్షన్ పడద్దు అని చెప్తాడు. ఇంతలో ప్రియా పేరు పిలుస్తారు. ప్రియా కంగారుగా లోపలి వెళ్ళి తన సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్లు అడిగిన క్వెశ్చన్స్ అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఫైనల్గా తన సీట్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. తను చిరునవ్వుతో బయటికి వస్తుంది. తన సంతోషాన్ని గమనించిన ఉదయ్ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. అప్పటికి లంచ్ టైం దాటేసుంది. ఇద్దరికీ బాగా ఆకలి వేయడంతో ఉదయ్ ప్రియతో నాకు ట్రీట్ కావాలని అడుగుతాడు. ప్రియా సరే అని, కాని నా లెవెల్లోనే ట్రీట్ ఇస్తాడని చెప్తుంది. సరే అని చెప్పి ఉదయ్ ప్రియా రోడ్ వైపుగా వెళతారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల రోడ్ క్రాస్ చెయ్యడానికి ప్రియా టెన్షన్ పడుతుంది. అది గమనించిన ఉదయ్ ప్రియా చెయ్యి పట్టుకుని రోడ్ క్రాస్ చేపిస్తాడు. వాళ్లు ఒక రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ల ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటారు. తినడం ముగించుకున్న తర్వాత కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ కార్ దగ్గరికి వెళతారు. ప్రియా ఆ సమయంలో ఉదయ్ తనని ఇబ్బంది పెట్టింది పూర్తిగా మరిచిపోతుంది. ఇంటి దగ్గర కౌసల్య ఉదయ్ మొబైల్కి కాల్ చేస్తూ ఉండగా ఉదయ్ మొబైల్ సైలెంట్లో ఉండటంతో ఉదయ్ కాల్ లిఫ్ట్ చెయ్యడు. ఇంటి దగ్గర కౌసల్య ఉదయ్ మొబైల్కి కాల్ చేస్తుండగా ఉదయ్ మొబైల్ సైలెంట్లో ఉండటంతో ఉదయ్ కాల్ లిఫ్ట్ చెయ్యడు. తరువాత వాళ్లు ఇంటికి చేరుకుంటారు. కౌసల్య తనకి చాలాసార్లు కాల్ చేసింది అని తెలుసుకున్న ఉదయ్ జరిగిన విషయం చెప్తాడు. ప్రియా అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది అని చెప్తాడు. కౌసల్య ప్రియాని సంతోషంతో దగ్గరికి తీసుకుంటుంది. కౌసల్య వాళ్లకోసం డిన్నర్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దర్నీ డిన్నర్ కోసం పిలుస్తుంది. ఉదయ్, డిన్నర్ చేద్దాం రామా అన్నా. ఉదయ్ వాళ్లకోసమే వెయిట్ చేస్తున్న తన అమ్మని బాధపెట్టడం ఇష్టం లేక ఉదయ్ తను ఆల్రెడీ డిన్నర్ చేసిన కూడా అమ్మకి కంపెనీ ఇద్దామని కూర్చుంటాడు. ప్రియా మేం డిన్నర్ బయట చేశామత్తయ్యా అని చెప్తుంది. కౌసల్య ఉదయ్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. ఉదయ్ ప్రియవైపు చూస్తూ పైకి లేచి వలుకోతాడు. జరిగింది ఏంటో అప్పుడే అర్థం చేసుకున్న ప్రియా చేసేది ఏమీ లేక పైకి వెళ్ళిపోతుంది. ప్రియ గదిలోకి వెళుతుండగా ఉదయ్ ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగుటాడు. ఆమెను గోడకి అనుస్తాడు. ప్రియా షాక్తో ఉదయ్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. నువ్వు మా అమ్మకి మనం డిన్నర్ బయట చేశామని ఎందుకు చెప్పావు? అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అవును, నేను నిజమే చెప్పాను. అయినా అత్తయ్య మనకోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలీదు అని చెప్తూ ఉదయ్ని వెనక్కి నెడుతుంది. నువ్వెందుకు నా దగ్గరగా వస్తున్నావు? నన్నెందుకు పట్టుకున్నావు? ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేస్తే చంపేస్తాను అని వార్న్ చేస్తుంది. ఉదయ్ ఆమె కోపాన్ని చూసి నవ్వుతాడు. అవునా, చంపేస్తావా? అయితే చంపెయ్ అని అంటాడు. అతను అంత దగ్గరగా ఆమె వైపు రావడంతో ప్రియ గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్టైంది. ఆమెకీ తెలియని ఏదో భావన ఆమె మనసులో మొదలైంది. మరో మాట మాట్లాడకుండా ప్రియ వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఉదయ్ చిరునవ్వుతో ఆమెనే చూస్తూ ఉంటాడు. ప్రియ ఉదయ్ తనపై చూపిస్తున్న ప్రవర్తనను ఆపగలదా? ఉదయ్ ప్రియ అనుకునే విధంగా ఉండగలడా? ప్రియా తన మనసులో మొదలైన భావాన్ని గుర్తించగలదా? ఇది తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. బీస్ట్ లవ్, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. మనిషైనీవుగా
మదిని కాల్చమంటే నీవుగా నీ చూపును మించిన మంటలేదుగా ఆ చూపున దాగున్న ప్రేమే నీవుగా అది నిజమే అయితే నా మనసును గాయం చేయవుగా నీ మనసే నా మనసై నీవే నేను నాయనని తెలిసే వరకు ఈ బాధ తప్పదుగా ఆ మాట నిజమైతే నీ ప్రేమ నిజమైతే నాకు ఈ బాధ లేదుగా ప్రేమించే మనస్సులో బాధించే బంధమో తెలియలేదుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం